హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ద టేస్టీ కిచెన్ బౌల్. ఇవాళ మన ఛానల్లో ప్రాన్స్ సెమీ డ్రై రెసిపీ అయితే చేసుకుందాం. దానికి కొన్ని ప్రాన్స్ని కడిగి పెట్టుకుని దాని తర్వాత మ్యారినేషన్ కోసం కొంచెం పసుపు వేసుకుందాం. ఇంకా దాంతోపాటు కొంచెం కారం వేసుకుని కలుపుకుందాం ఫుల్గా. దీనివల్ల పచ్చివాసన అది పోయి బాగా మ్యారినేట్ అవుతాయి ప్రాన్స్. దాంతోపాటు దీంట్లో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకుని ఫుల్గా కలుపుకుందాం. ఇవి సైడ్ పెట్టి కొంచెంసేపు మ్యారినేట్ చేసుకుందాం. ఈలోగా ఒక ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసుకుని హీట్ చేసుకుని క్యూమిన్ సీడ్స్ వేసుకుందాం. కట్ చేసుకున్న మిర్చి వేసుకుందాం. అలాగే జింజర్ గార్లిక్ చిన్న పీసెస్గా కట్ చేసుకుని వేసుకుందాం. అలాగే ఒక పెద్ద ఆనియన్ చిన్నగా కట్ చేసుకొని ఆ పీసెస్ కూడా వేసుకుందాం. ఇవన్నీ బాగా దోరగా ఫ్రై అయ్యేలాగా ప్యాన్లో బాగా హీట్ చేసుకుని ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అవుతున్నాయి. సో ఈ ప్రాసెస్లో కొంచెం పసుపు, కొంచెం రుచికి తగినంత సాల్ట్ వేసుకుని మళ్ళీ బాగా ఫ్రై చేసుకుందాం. దాంతోపాటు కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ మళ్ళీ వేసి ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ బ్రౌన్గా అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. అలా ఫ్రై అయిన ఆనియన్స్లో మ్యారినేట్ చేసుకున్న ప్రాన్స్ వేసుకుందాం. సో ఇవన్నీ కలిపి మళ్ళీ ఫ్రై చేసుకుందాం. సో ప్రాన్స్ కూడా బాగా ఫ్రై అయ్యాయి. దీంట్లో కొంచెం 1 స్పూన్ గరం మసాలా, ఇంకా 1 స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకుని బాగా మళ్ళీ ఫ్రై చేసుకుందాం. ఫ్లేవర్స్ అన్నీ ప్రాన్స్కి పట్టేలాగా బాగా ఫ్రై చేసుకుందాం, బాగా మిక్స్ చేసి. తర్వాత దీంట్లో 1 టమాటా చిన్నగా స్లైసెస్ చేసుకుని వేసుకుందాం. టమాటా వల్ల ఫ్లేవర్ బాగా ఇంక్రీజ్ అవుతుంది. సో చూసారు కదా ఫైనల్ అవుట్పుట్. సో చూసారుగా ఫ్రెండ్స్, ప్రాన్స్ సెమీ డ్రై మసాలా ఎంత బాగా తయారైందో. ఈ రెసిపీ అయితే రైస్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ గైస్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ కలుద్దాం.